వెల్కమ్ టు ఐఏసి. రైల్వే నుంచి ఆల్రెడీ మనం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి లాస్ట్ మంత్ లోనే మనం చూసాము. ఏప్రిల్ 15th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్దని. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఆర్పిఎఫ్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ రెండు కేటగిరీస్ కి కూడా కలిపి 4660. సో మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 15th నుంచి మనకి మే 14th వరకు కూడా సో అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పోస్టుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఏజ్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సాలరీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో ఈవెంట్స్ ఎలా ఉంటాయి, లేదు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో మనం చూద్దాము. సో ఇక్కడ చూస్తేనమ్మా ఫస్ట్ మనకి వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 4660 వేకెన్సీస్. సో అయితే ఈ అప్లికేషన్ డేట్ అనేది మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 14th మేతో ఎండ్ అయిపోతుంది. అంటే రేపు స్టార్ట్ అయ్యి 14th మేతో మనకి ఎండ్ అయిపోతుంది. కాబట్టి సో జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడే మనం మన ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానీ అవన్నీ దగ్గర పెట్టుకొని మనం ఫస్ట్ లోనే అప్లై చేసుకోవడం అనేది బెటర్ అమ్మా. లాస్ట్ మూమెంట్ వరకు ఉండొద్దు ఎవరు కూడా. సో కాబట్టి ఫస్ట్ నుంచే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఒక 2 days వదిలేసి దాన్ని కంటిన్యూ చేయొచ్చమ్మా. ఓకే రైట్. మరి ఈ పోస్టులకు సంబంధించి చూస్తే మనకి ఎస్ఐ వచ్చేసరికి మనకి లెవెల్ 6 జాబ్ అమ్మా. ఎస్ఐ వచ్చేసరికి లెవెల్ 6 జాబ్, పే లెవెల్ 6 అమ్మా. ఓకే. సో అంటే బేసిక్ పే 35,400 ఉంటుంది మనకి. అంటే పర్ మంత్ ఇనిషియల్ ఫస్ట్ మంత్ లోనే మనం 50,000 ప్లస్ సాలరీతో మనం ఆ రైల్వేలో ఎస్ఐగా మనం తీసుకోవచ్చమ్మా. సో దీనికి మెడికల్ స్టాండర్డ్ అనేది B1 అంటే చాలా లో స్టాండర్డ్ మెడికల్. అదే విధంగా ఏజ్ చూసుకుంటేనమ్మా 20 to 28 years. ఓకే. ఒకప్పుడు ఓన్లీ 25 years తోనే ఇది చేశారు. బట్ కోవిడ్ పాండమిక్ వల్ల 3 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 20 to 28 years అనేది మనకి అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ కి. ఓకే. సో అంటే ఓపెన్ కేటగిరీ సంబంధించి 20 to 28 years ఉంటుంది. అదే విధంగా మనకి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏజ్ మాత్రం మనకి ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి. సో టోటల్ మనకి ఆల్ ఆర్ఆర్బీస్ కలిపి మనకున్న ఎస్ఐ వేకెన్సీస్ 452 మా 452. అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ కి వచ్చేసరికి లెవెల్ 3 పోస్ట్. ఇక్కడ మనకి సాలరీ వచ్చేసరికి 20,700 అనేది బేసిక్ పే ఉంటుంది. బట్ 40,000 ప్లస్ అనేది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి వస్తుంది మనకి సాలరీ అనేది. ఇక్కడ కూడా మెడికల్ స్టాండర్డ్ సేమ్ ఉంది. బట్ ఇక్కడ ఏజ్ చూస్తే మనకి 18 to 28 years. 18 to 28 years. అదే ఎస్ఐకి అయితే మినిమం ఏజ్ 20 years ఇచ్చారు. అదే కానిస్టేబుల్ కి వచ్చేసరికి మినిమం ఏజ్ మనకి 18 years ఇచ్చారు. ఓకే. ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మనకి ఏజ్ అని మెన్షన్ చేశాడు. అంటే July 1st కి సో ఈ ఏజ్ రిక్వైర్మెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో July 1st అనేది మనం ఏజ్ కి కట్ ఆఫ్ గా మనం తీసుకోవాలమ్మా, July 1st, 2024 కి. అయితే కానిస్టేబుల్ అనేది మనకి 4,208 వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఎస్ఐ 452 అండ్ కానిస్టేబుల్ 4,208 అంటే టోటల్ గా 4,660 వేకెన్సీస్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఒక్క టేబుల్ చూసుకుంటే మనకి ఏ లెవెల్లో మనకు ఉన్నది, అదే విధంగా మనకి సో ఏ మెడికల్ స్టాండర్డ్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి క్లారిటీ ఇచ్చారు. ఏజ్ ఏ డేట్ అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. వన్స్ అగైన్ మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను మీకు. సో ఏజ్ అనేది మనకి ఇది అన్రిజర్వ్డ్ ఏజ్. సో ఏదైతే మీ రిజర్వేషన్స్ ఉన్నాయో దానికి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే.
విధంగా ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఎస్ఐకి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ కానిస్టేబుల్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ డేట్ కట్ ఆఫ్ డేట్ గా ఉంది అనేది చూస్తే ఇక్కడ మనకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలమ్మా. గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సార్ ఏ డేట్ వరకు మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి సార్ అంటే మనకి ఏదైతే 14th మే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కదమ్మా. సో ఈ డేట్ కల్లా మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యింటే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్ఐ ఆర్పిఎఫ్ ఎస్ఐ, అది అప్లై చేసుకోవడానికి మన ఎలిజిబిలిటీ వస్తుంది. అదే విధంగా మరి కానిస్టేబుల్ కి ఏం కావాలి సార్ అంటే సో 10th అనేది పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్, అంటే 10th ఆర్ ఈక్వలెంట్ అనేది సో మీకు కావాల్సి ఉంటుంది. అది కూడా కంపల్సరీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉండాలమ్మా. ఓకే, ఇక్కడ గ్రాడ్యుయేషన్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే అది రెగ్యులర్ అయినా డిస్టెన్స్ అయినా నో ఇష్యూ. సో డిగ్రీ ఉంటే చాలు. సో అది ఏ కట్ ఆఫ్ డేట్ వరకు ఇచ్చారు అనేది మనం మేజర్ గా చూడాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి సో 14th మేకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మనం ఎలిజిబిలిటీ వచ్చేస్తాము. అదే 14th మేకి మనము 10th పాస్ అయి ఉంటే సో కానిస్టేబుల్ కి ఎలిజిబిలిటీ వస్తారు. ఏజ్ క్రైటీరియా కూడా చూడండి, ఎస్ఐకి 20 years మినిమం ఉండాలి, సో కానిస్టేబుల్ కి 18 years మినిమం ఉండాలి. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చమ్మా. ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేయండి. సో అప్లై చేస్తే ఈజీగా మనం రైల్వే జాబ్ ని, అందులో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది సో సింగిల్ ఎగ్జామ్ తో అయిపోతుందమ్మా. సో కాబట్టి ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో కూడా ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది సార్ అంటే సో కంప్లీట్ గా సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందమ్మా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీనే ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండదు, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో సింగిల్ ఎగ్జామ్ లో స్కోర్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మిమ్మల్ని సెకండ్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిలుస్తారు. సో అంటే ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి పిలుస్తారు. అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే, ఎక్కడా కూడా మీకు దాని మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. బట్ మేజర్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దానితో పాటు మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలమ్మా. ఓకే, ఇవి రెండు కంప్లీట్ అయ్యాయి అంటే దెన్ ఆటోమేటిక్ గా లాస్ట్ స్టేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సార్, మెరిట్ ఎలా తీసుకుంటారు అంటే సో మీకు రిటర్న్ టెస్ట్ లో ఏదైతే మార్క్స్ వస్తాయో సో ఆ మార్క్స్ ని బేస్ చేసుకొని మనకి సో తీసుకోవడం జరుగుతుందమ్మా. సో రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే రిటర్న్ టెస్ట్ మొత్తం కూడా మనకి టోటల్ 90 minutes టైం ఉంటుందమ్మా. టోటల్ వచ్చి 120 questions ఉంటాయి. 120 questions 90 minutes టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 90 minutes లో 120 questions కి మనం ఎన్ని ఆన్సర్ చేయగలమో అంత ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయడానికి మనం టార్గెట్ పెట్టుకోవాలమ్మా. ఇంకోటి కూడా ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కంప్లీట్ గా మనకి సో 3 ఉంటాయి. ఒకటి 35 మార్క్స్ ఉంటుందమ్మా. సో అదే విధంగా జనరల్ అవేర్నెస్. సో ఈ 120 35 మార్క్స్ అర్థమెటిక్, 35 రీజనింగ్. పోతుందా లేదా అంటే టైం 100% సరిపోతుందమ్మా. ఎందుకంటే 50 questions జనరల్ అవేర్నెస్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ 20-25 minutes లో కానీ మనం జనరల్ అవేర్నెస్ ని కంప్లీట్ చేసుకోగలిగితే మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ కి ఆ టైం అనేది యూజ్ అవుతుంది. సో కాబట్టి మనకి టైం రైల్వేలో టైం అనేది హ్యాపీగా ఎగ్జామ్స్ లో సరిపోతుందండి. బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ని ఫాస్ట్ గా ఆన్సర్ చేసి సో అక్కడ మిగిలిన టైం ని మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద యూజ్ చేస్తే దాన్ని మనం హ్యాపీగా సెటిల్ అవ్వచ్చమ్మా. ఓకే, సో అండ్ ఇక్కడ మనం రైల్వే ఎగ్జామ్స్ లో
మీరు మేజర్ గా గుర్తు పెట్టుకోవాల్సింది, సో ఇక్కడ 1/3 నెగటివ్ మార్క్స్ అనేది ఉంది కదా, సో నెగటివ్ మార్క్స్ అనేది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండమ్మా. యాక్యురసీ మెయింటైన్ చేయండి, అంటే మీకు ఎంత వరకు తెలుసో అంతగాని మీరు మంచిగా కరెక్ట్ అనేవి మీరు చేశారంటే మంచి యాక్యురసీ మెయింటైన్ చేస్తే చాలు, సో హ్యాపీగా మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ సిలబస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ మరి కొత్తగా మనం ప్రిపేర్ అయ్యేది ఉందా అంటే, ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవుతూ ఉంటామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఆ కామన్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్ఐ కి కానిస్టేబుల్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉంటుందమ్మా, సిలబస్ కూడా ఒకే విధంగా ఉంటుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ లెవెల్లో వచ్చేసరికి ఎస్ఐ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం లెవెల్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో అదే కానిస్టేబుల్ వచ్చేసరికి 10th క్లాస్ లెవెల్ కాబట్టి మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి కొంచెం లెవెల్ తక్కువ వస్తుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, సెలక్షన్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఒక్కటి మాత్రమే మారుతుంది, సిలబస్ అనేది కూడా సేమ్ ఉంటుందమ్మా. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ టెస్ట్ లో 120కి మనం బెస్ట్ స్కోర్ చేస్తే నెక్స్ట్ మనం చూడాల్సింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చేసరికి సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒక విధంగా ఉంటుందమ్మా, కానిస్టేబుల్ కి ఇంకో విధంగా ఉంటుంది. ఓకే, సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చేసరికి మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. సో ఈ 1600 మీటర్స్ రన్నింగ్ ని మనం 6 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి. అదే మనకి గర్ల్స్ కి వచ్చేసరికి, ఉమెన్స్ కి వచ్చేసరికి, ఫీమేల్స్ కి వచ్చేసరికి మనకి 4 minutes ఉంటుందమ్మా. 4 minutes లో 800 మీటర్స్ కంప్లీట్ చేయాలి. అదే విధంగా మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ వచ్చి 12 feet అనేది సో లాంగ్ జంప్ ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే 9 feet ఉంటుంది. సో అదే విధంగా హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inch వచ్చి మేల్ క్యాండిడేట్ కి, సో అదే విధంగా 3 feet వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ కు ఉంటుంది. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఎస్ఐకి గమనించండి. సో ఒక్కసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయింది అంటే దెన్ నెక్స్ట్ డివికే ఉంటుందమ్మా. ఓకే, సో ఫిజికల్ మెజర్మెంట్ అనేది, సో దీనికి మనం ఏం చేస్తాం, మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో ఆ మెజర్మెంట్స్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడే ఒకసారి ఈ టేబుల్ ని చూసి మీరు ఎలిజిబులా కాదా అనేది ఒకసారి తీసుకొని డిసైడ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి చూసేసరికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మేల్ వచ్చి 165 సెంటీమీటర్స్, ఫీమేల్ 157 ఉండాలమ్మా. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కే ఉంటుంది. సో అన్ఎక్స్పాండెడ్ వచ్చి 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ వచ్చి 85 ఉండాలి. సో నేను చెప్పింది ఫస్ట్ రో అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అమ్మా, ఓబీసీ క్యాండిడేట్స్. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో సో ఆ క్యాండిడేట్స్ కి 160 సెంటీమీటర్స్ అనేది మనకి హైట్ ఉండాలి మేల్ కి, ఫీమేల్ కి అయితే 152 ఉండాలి. సో చెస్ట్ అనేది మనకి మేల్ కి 76.2 ఎక్స్పాండెడ్ అండ్ 81.2 అనేది ఎక్స్పాండెడ్ ఉండాలి. అది కాకుండా నెక్స్ట్ గూర్ఖాస్ అండ్ మార్తాస్ అనేది ఇవి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారమ్మా. సో వీళ్ళకి డిఫరెంట్ గా ఉంది. బట్ మనం మేజర్ గా చూసుకోవాల్సింది ఇది, అంటే మీరు ఫస్ట్ నేను ఎలిజిబులా కాదా దీనికంటే ఫస్ట్ మీరు ఈ టేబుల్లో ఫిజికల్ మెజర్మెంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన హైట్ ఉందా లేదా, మనం ఉన్నామా లేదా, అదే విధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది మేల్ కి సో ఇచ్చిన విధంగా ఉందా లేదా, మీ కేటగిరీ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకు అంటే మీరు ఎలిజిబుల్ ఉంటేనే అప్లై చేయండి, లేదు అంటే అనవసరంగా మళ్ళీ పిఎంటీ అప్పుడు మళ్ళీ రిజెక్ట్ అయితే ఇబ్బంది పడతారనమాట. ఓకే, సో ఇలా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది మనకి ఎస్ఐకి అడిగారమ్మా. ఓకే, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎస్ఐకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదే విధంగా మనం కానిస్టేబుల్ కి చూస్తే ఇక్కడ 1600 మీటర్స్ అనేది, సో ఇక్కడ టైం తగ్గింది చూడండి, 5 minutes 45 seconds అమ్మా. సో ఇది మేల్ క్యాండిడేట్స్ కి. ఫీమేల్ కి వచ్చేసరికి 800 వచ్చి మనకి 3 minutes 40 seconds ఉంది. అదే విధంగా లాంగ్ జంప్ 14 feet ఉంది మేల్ కి, 9 feet ఫీమేల్ కమ్మా. సో హై జంప్ వచ్చి 4 feet సో మేల్ కి, 3 feet వచ్చి ఫీమేల్ కి ఉంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ
టెస్ట్. సో అదే విధంగా సో ఇక్కడ వచ్చేసరికి మెజర్మెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయేమో. ఓకే, సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది. ఓకే, సో కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారు. అయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది సో కండక్ట్ చేయరమ్మా. సో కాబట్టి వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది అంటే దెన్ ఆటోమేటిక్ గా సో నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అనేది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:10 రేషియోలో పిలవటం జరుగుతుంది. సో అంటే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో సో అన్ని వేకెన్సీస్ ఇస్టు 10 వాళ్ళకి 10 మల్టిపుల్స్ లో పిలవటం అనేది మనకి జరుగుతుంది. సో దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ B1 ఉంటే సరిపోతుంది. సో B1 లెవెల్. సో దెన్ ఆటోమేటిక్ గా సో మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో దిస్ ఈస్ ది సెలక్షన్ ప్రొసీజర్ అమ్మా. సో అంటే ఇక్కడ మీరు చూడండి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది సెలక్షన్ ప్రొసీజర్ కంపారిటివ్లీ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ తో చూస్తే చాలా ఈజీ అండి. అక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఒకటే సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఈవెంట్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో కాబట్టి మీరు ఇవి జాగ్రత్తగా గమనించి మనకి తెలిసిన సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఇచ్చాడు. సో ఎగ్జామ్ వచ్చి మినిమం మనకి 4 to 5 months టైం అనేది ఇస్తారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే 100% ఈజీగా మీరు రైల్వేలో ఎస్ఐగా కానిస్టేబుల్ గా కూడా సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్రెడీ రైల్వేకి సంబంధించి సపరేట్ ఎక్స్క్లూజివ్ రైల్వే బ్యాచెస్ అనేవి మన ఐఏసి 8 బ్రాంచెస్ లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రేపటి నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే రైల్వే జాబే లక్ష్యంగా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సో ఐఏసి 8 బ్రాంచెస్ లో ఒక్కసారి మీరు మీట్ అయ్యి సో ఆ న్యూ బ్యాచెస్ లో మీరు ఒక్కసారి క్లాసెస్ విని దెన్ మీరు డెసిషన్ తీసుకోవచ్చమ్మా. సో కంప్లీట్ గా మీకు రైల్వే ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఉంటుంది, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, అదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్స్. సో డిఫరెంట్ ఫెసిలిటీస్ తో 2014 నుంచి రైల్వేలో సో రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటాతో మన ఐఏసి స్టూడెంట్స్ సక్సెస్ కోసం తోడ్పడుతూ ఉందమ్మా. సో కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఎప్పుడు స్టెప్ టు స్టెప్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఐఏసిని ఫాలో అవ్వండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా టీం చెప్తుంది. సో కాబట్టి ఐఏసిని ఫాలో అయ్యి ఇక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ ని మీరు యూటిలైజ్ చేసుకున్నారు అంటే మీరు జాబ్ ఈజీగా రైల్వే జాబ్ అనేది క్రాక్ చేయొచ్చమ్మా. ఓకే, సో మీరు జాబ్ కొట్టేంత వరకు ఐఏసి మీకు తోడుగా ఉంటుందమ్మా. సో ప్రతి అడుగులో కూడా మీకు ఐఏసి తోడుగా ఉంటుంది. సో కాబట్టి మీరు డెసిషన్ తొందరగా తీసుకోండి. అదే విధంగా అప్లై చేసేటప్పుడు తప్పులు చేయకండి. సో జాగ్రత్తగా అప్లై చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సో మా బ్రాంచెస్ కి వచ్చి కాంటాక్ట్ అయితే 100% మా టీం క్లారిఫై చేస్తుందమ్మా. సో కాబట్టి టైం మీరు వేస్ట్ చేసుకోకండి. సో చాలా అంటే తక్కువ టైంలోనే మనం మంచి జాబ్స్ కొట్టడానికి మంచి ఆపర్చునిటీ రైల్వే క్యాలెండర్ ఇస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపరేషన్ ని స్పీడప్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు సిన్సియర్ గా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% సో జాబ్ కొట్టొచ్చమ్మా. ఓకే, సో కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. జై హింద్.